ద బ్యాంబూ గ్రౌండ్. మంచిగా పర్వతాల మధ్యన ఒక చిన్న గ్రామం ఉంది. అక్కడ ఒక పాత ఆశ్రమం. ఉదయపు మబ్బులు తొలగుతున్నాయి. పర్వతాల మధ్య వారి పొలాల మధ్యన ఉన్న ఓ నిశ్శబ్ద గ్రామంలో జీరో అనే వృద్ధ బౌద్ధ సన్యాసి ఉండేవాడు. ప్రతి ఉదయం సూర్యుడు తలెత్తే లోపు జీరో ఆశ్రమ ప్రాంగణాన్ని ఓ సమతుల్యమైన శ్రద్ధగల ముంగిటతో ఊడేవాడు. ఒక్కరోజు కూడా అనేవాడు కాదు. కెంట అనే చిన్న పిల్లవాడు మెట్ల మీద కూర్చొని జీరోను గమనిస్తుంటాడు. మాస్టర్ జీరో, మీరు అంత మెల్లగా ఊడుతున్నారు ఎందుకు? వేగంగా చేస్తే త్వరగా అయిపోతుంది కదా. నాకది శుభ్రపరచడం కోసమే కాదు, నా ముందున్న వారిని గౌరవించడము, తరువాతి వారిని ఆహ్వానించడము. కానీ ఇది కేవలం ఊడిదా కదా. జీరో కెంటను ఆలయం వెనుక ఉన్న వెంపల తోటకు తీసుకెళ్తాడు. ఈ వెంపల వృక్షాలు ఎంత ఎత్తుగా పెరిగినా గాలికి వంగతాయి చూడు. వాటి బలమంతా వాటి పునాది నుంచి వస్తుంది. శాస్త్ర శిక్ష కూడా అలాంటిదే. అది భయంతో కాకుండా గాఢమైన గౌరవంతో వంగాలి. పనిని, సమయాన్ని మరియు విద్యను గౌరవించడం ద్వారా. కెంట చేతిలో చీపురు పట్టుకుని జీరోతో కలిసి ఊడటం మొదలు పెడతాడు. ప్రారంభంలో అతను తొందరగా ఊడేవాడు. కాని కొద్ది రోజుల్లో పక్షుల జ్ఞానాన్ని వినడం మొదలు పెట్టాడు. ప్రతి ఊపిరి చీలిక కూడా ఒక శ్వాసలా అనిపించసాగింది. ఆలయ ప్రాంగణం ఇప్పుడు యువకుడిగా మారిన కెంట జీరోలా మౌనంగా ఊడుతున్నాడు. జీరో పోయిన ఏళ్ల తర్వాత గ్రామస్తులు గమనించారు, కెంట ఇప్పటికీ అదే శ్రద్ధతో, అదే మెలకువతో ఊడుతున్నాడు. అతని చేతుల్లో గౌరవం ఉంది. పనికి, కాలానికి, జీవితం పట్ల. శిక్షణ అనేది కేవలం పునరావృతం కాదు, అది ప్రతిరోజు జీవితం, వారసత్వం మరియు ఈ క్షణాన్ని గౌరవించే క్రియ.